ఎల్నినో ప్రభావంతో కడప జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర దాటినా చినుకు జాడే లేకుండా పోయింది. దీంతో పంటల సాగుపై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పంటల సాగు 10% మించలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షాలు ఆలస్యమవుతున్నా భవిష్యత్తులో మంచి వానలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రైతన్నలు అధైర్యపడొద్దంటున్న ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఊటుకూరు కేవీకే శాస్త్రవేత్తలు మనతో ఉన్నారు. ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కడప జిల్లాలో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి? జూన్ జూలైలో అసలు వర్షాలే లేవు, ఆగస్టులో కూడా లేవన్నమాట. సో దీనికి రైతులందరూ కూడా భయభ్రాంతులుగా అనవసరం లేదు. దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడము, ఆగస్టు వరకు మనకు సోయింగ్ విండో ఉంది కాబట్టి దానికి తగిన పంటలు వేసుకోవడం జరుగుతుంది. శాస్త్రవేత్తలందరూ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్తో కలిపి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి వారం తిరిగి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఆగస్టు దాటిన తర్వాత కొద్ది వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి ఈ ప్రభావం అక్టోబర్ నెల వరకు ఉంటుంది. అక్టోబర్ నుంచి మనకు రెగ్యులర్గా వర్షాలు అనేవి మనం చూడవచ్చు అనమాట. సో ఈ కాలానికి మనకు ఎలాంటి పంటలు వేసుకోవాలి? కంది, ఆమ్దాలు, చిరుధాన్యాలు ఇలాంటి పంటలు మనం వేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న క్రాప్స్ అయినా ప్యాడీ కావచ్చు, లేదంటే కాటన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తగ్గించుకోమని చెప్తున్నాము రైతులందరికీ కూడా. కొన్ని ఈ చిరుధాన్యాల పంటలు తక్కువ కాల పరిమితి పంటల్ని మనం ప్రిఫర్ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఎల్నినో నుంచి మనం తప్పించుకోవచ్చు. కడప జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు ఎంత విస్తీర్ణంలో సాగైంది? ఇప్పటి వరకు అయితే 70,000 హెక్టార్ల వరకు సాగు అయి ఉండాల్సిందండి. కాకపోతే ఇందులో 7,000 హెక్టార్ల వరకే అయింది. ఒక 8 నుంచి 10% వరకే మనకు సోయింగ్ అనేది జరిగిందనమాట. తరచుగా మీ దగ్గరికి రైతులు వస్తూ ఉంటారు. రైతులు ఎట్లాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కన్నా మనకు నార్త్ ఈస్ట్ మాన్సూనే ఎక్కువగా వస్తుంటుంది అనమాట. కరువు అనేది ఇప్పుడు కనిపిస్తుంది, కానీ రెగ్యులర్ గా మనకు వర్షాలు పడకపోవడం చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలోనే మనకి ఎప్పుడు కూడా వర్షాలు పడతాయి. కాబట్టి సోయింగ్ విండో అనేది మనకి ఎక్కువగా ఆగస్టు నెలలోనే జరుగుతుంది. సో రైతులైతే ఇప్పటి వరకు అంత లేదు, మనకు రెగ్యులర్గా వెయిట్ చేద్దాం వర్షాలు పడతాయి అనే భావనలోనే ఉన్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతుల నుంచి ఎట్లాంటి సందేహాలు, ఎట్లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? రైతుల పరంగా వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు సాగైన పంటల్లో అయితే బెట్ట పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రైతులు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అంటే కనీసం మనం అంటే అంతర్దుక్కులు చేయడం, అంటే తేమ శాతం నిల్వ చేసుకోవడానికి. ఇంకొకటి ఏంటి, మనం మల్చింగ్ లేదా సేంద్రియ ఎరువులు కానీ పచ్చిరొట్ట ఎరువులు కానీ దాని మధ్యలో వేసుకుంటే తేమ నిలిచేదానికి అవకాశం ఉంటుంది. వర్షాలు వచ్చే అవకాశం లేదు జూలై మాసంలో కానీ ఆగస్టులో కూడా లేదని చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాల్సి ఉంటుంది? నీళ్ళు వసతులు ఉండే రైతులు స్వల్పకాల రకాలు ఎంచుకోవడం, దాన్ని సాగు చేయడం, లేదా పచ్చిరొట్టు ఎరువులు వేసుకొని నెక్స్ట్ రబీ సీజన్ కన్నా మనకి భూమిని సారవంతం పెంచుకున్నట్లయితే మనకి రబీ సీజన్లో పంట బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలానే దిగుబడి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు పచ్చిరొట్టు ఎరువులపై మగ్గు చూపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాల్సి ఉంటుంది రైతులు? మనం ఆగస్టు చివరికి కూడా వర్షాలు పడినా సరే మనము పెసర, మినుము, కొర్ర లాంటి పంటలకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనం కంది కూడా ఆముదం కూడా వేసుకోవచ్చు. ఆముదంలో మనకు రకరకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి. అలానే ఐసీఆర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ICH5 కానీ, ICH66 కానీ, GCH4 కానీ ఇలాంటి రకాలు ఉన్నాయి. వీటి హైబ్రిడ్స్ని మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఆముదం మనం సెప్టెంబర్ చివరి వరకు కూడా ఆముదం వేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే కొర్ర విషయానికి వచ్చేసరికి కొర్ర అనేది మనకు చాలా పెట్టుబడి తక్కువతోనే 1-2 వర్షాలతోనే మనకు పండుతుందన్నమాట. తక్కువ వర్షపాతం ఉన్న దాదాపు ఒక 15 సెంటీమీటర్ వర్షం పడినా సరే మనం ఈ విత్తనం వేసుకోవచ్చు అనమాట. కొర్ర ఎల్నినో అన్నారు, తర్వాత సూపర్ ఎల్నినో అంటున్నారు. దీని మీద నిపుణులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏప్రిల్, మే మాసాల్లో మనకు చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరం ఎల్నినో ఇయర్గా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మే చివరికి వచ్చేసరికి కొంచెం సూపర్ ఎల్నినోగా వస్తుందన్నారు. ఇప్పటికీ మనకు అలానే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కృష్ణా జిల్లాలతో, కోస్తా జిల్లాలకు పోలిస్తే కనుక రాయలసీమ జిల్లాలకు కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ మన జిల్లా ఏంటంటే, కడప జిల్లా ఏంటంటే మనకు సముద్ర ఎఫెక్ట్ మనకి ఎక్కడ నెల్లూరు నుంచి వస్తుంది కాబట్టి కొంతవరకు మనకు వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి. సూపర్ ఎల్నినో ఏదైతే ఉందో ప్రభావం ఎక్కువ బలపడింది అనమాట. దాని ద్వారా మనకు 90% వరకు మనకు వర్షాలు రావు. జూలై మాసంలో వర్షాలు రావని చెప్పడం జరిగిందనమాట. ఇప్పటి వరకు మనకు ఇండియన్ ఓషన్ పోల్ అనేది
పాజిటివ్గా లేదు, నెగిటివ్గానే ఉంది. అది ఇన్ కేస్ మనకు పాజిటివ్గా కనుక మనకు రీచ్ అయిందనుకో అప్పుడు మనకు వర్షాలు పడతాయి. భవిష్యత్తులో వర్షాలు పడతాయి కాబట్టి రైతులు ధైర్యంగా ఉండి మీరు చెప్పిన సూచనలు పాటిస్తే దీన్ని ఎదుర్కోవచ్చని మనం భావించవచ్చు. రైతులు గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఒకే పంట మీద ఆధారపడకూడదు, అంతర పంటలు వేసుకోవాలి, ఖచ్చితంగా బహుళ పంటలు వేసుకోవడం. ఇది శాస్త్రవేత్తలు చెప్తుంది. ఎల్నోని రైతులందరూ సరైన మెలకువలు పాటిస్తే దీని నుంచి బయటపడచ్చని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.